బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కేసీఆర్ కూతురే చెప్పిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉందన్నారు. ఎవరు కుట్రలు చేస్తున్నారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే తేల్చుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీకి సంబంధించిన అధినేత కూతురే చెప్పింది, ఇంకేముంటది, వాళ్ళు నడుస్తున్నారని. ఇంకా మేము చెప్పేది ఏముంటది, వాళ్ళ పార్టీ ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయి అంటే కాదు అని చెప్పారు. కానీ స్పష్టంగా వారి ఇంట్లో నుంచి వచ్చింది మాట. ఇంకేం చెప్పేది, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ తేల్చుకోవాలి. ఎవరు చెప్పిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతనే చెప్పిండ్రు, మేం చెప్పలేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ నేతతో తెచ్చుకోమనండి. నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రోగ్రామ్స్ దే ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటి జేఈఈ ర్యాంకులకు చిరునామా శ్రీ చైతన్యనే. ఆ నేతలందరితో నడుస్తున్నారు, నడవద్దు అని చెప్తా ఉన్నాము. మాకే తెలుస్తుంది, మేమే నడిపించినామని చెప్పిండు వాళ్ళు. చెప్పినాక బీజేపీ వాళ్ళు ఇంకా మా కాంగ్రెస్ పార్టీ పైన, అసలు కాంగ్రెస్ పార్టీ తింటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఇలాగా ఇండిపెండెంట్ గా ఒక జ్యుడిషియల్ కమిషన్ కు సంబంధించిన మరి ఆ కమిషన్ ఇచ్చిన నోటీసులను పట్టుకొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నారు. ఇండిపెండెంట్ కమిషన్ అది ఒక రిటైర్డ్ జస్టిస్ తోని వేసిన ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్న బాడీని పట్టుకొని నోటీసులు ఇచ్చినామని రాజకీయంగా దాన్ని రుద్దుదామనే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు నోటీసులు మేము ఇయ్యలేగా, ఇండిపెండెంట్ గా ఒక